ఉగాదినే మనం సంవత్సరాది అని కూడా అంటాం. సంవత్సరాది నాడు ఏ దేవీ దేవతలను ఆరాధించాలి? ఇలాంటి సమస్యలు ఈ రోజుల్లో చాలా మందికి వస్తున్నాయి. ఒకప్పుడు వచ్చేవి కాదు. మన కుల దైవం ఎవరున్నారో, మన ఇష్టదేవత ఎవరున్నారో, మన నిత్యం ఇంట్లో ఎవరిని పూజిస్తామో అదే పూజ చక్కగా కొనసాగించాలి. భగవంతుడు కాలస్వరూపుడు గనక కాలస్వరూపుడైనటువంటి పరమాత్ముణ్ణి ఆరాధించటం మనకి సంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా మనం నిత్య పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీనారాయణాభ్యాం నమః అని చెప్పి లక్ష్మీనారాయణులకు పూజ చేస్తాం. ఎందుకంటే ఆయన స్థితికారకుడు గనక. దాంతో పాటుగా అయ్యో లక్ష్మీనారాయణులేనా అని ఉమామహేశ్వరాభ్యాం నమః అని చెప్తాం. అంటే పార్వతీ పరమేశ్వరుని కూడా పూజించుకుంటాం. అదేవిధంగా గృహదేవతలు, ఋషులు, మాతాపితలు, వీళ్ళందరినీ కూడా దేవతలు అందరినీ మనం ఒకసారి చేరాలి అని చెప్పి వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నామని చెప్పి చెప్తాం. కనుక అదే కొనసాగించాలి. ఎప్పుడన్నా కొద్దిగా నిత్యం చేసేదానికన్నా కాస్త తక్కువ చేస్తామేమో, ఒక్కొక్కప్పుడు అవుతూ ఉంటుంది కదా తొందరుండి అది ఇది. మరింత శ్రద్ధగా వాటిని ఆరాధించాలి. మామూలప్పుడు ఒక అష్టోత్తరమో, ఒక అష్టకమో, ఒక చిన్న స్తుతో చేసేటటువంటి దాన్ని ఆ రోజున కొంచెం తీరిక దొరికితే అష్టోత్తరం చేసేటటువంటి వారు సహస్రనామం చెయ్యండి. ఏదైనా పర్వాలా. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని, ఆ ప్రకృతికి వెనక ఉండేటటువంటి అధిపతి అయినటువంటి అయ్యవారిని, ఇద్దరిని ఏ రూపంలో ఆరాధించినా బాగానే ఉంటుంది. అయితే ఈనాడు ఏం చెయ్యాలి అని చాలా మందికి సందేహం. తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి విషయాలను కొన్నిటిని మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. ఏమిటవి? అభ్యంగన స్నానం అంటే తల అంటుకుని స్నానం చేయడం, ఉట్టినే తల మీద నీళ్లు పోసుకోవడం కాదు. అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం తరువాత 2 నూతన వస్త్రధారణ, 3వది నింబ పల్లవ భక్షణం అన్నారు. అంటే వేప చిగుళ్ళు తినాలి, కానీ మనం వేప పువ్వుతో చేసినటువంటి 6 రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడి అన్న పేరుతో తింటాం. ముఖ్యంగా దక్షిణ దేశంలో, అందులోనూ ముఖ్యంగా తెలుగు వాళ్ళు. ఇది 3వది. ఇది కూడా ఎప్పుడు తినాలి? ఇష్టదేవతకి నమస్కారం చేసుకున్న తరువాత, ఇష్టదేవతారాధన తర్వాత ఇంట్లో దేవుడికి నమస్కారం చేసుకున్నప్పుడు ఈ నింబపల్లవ భక్షణం చేయాల్సి ఉంటుంది. ఇక పిండి వంటలు మొదలైనటువంటివి యథాశక్తి ఆ రోజు తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటారు. ఆ నమస్కారం చేసుకునేటటువంటి సందర్భంలోనే పంచాంగ శ్రవణం అనేది ప్రత్యేకం. ఇంటి పైన ధ్వజం ఎగరవేస్తారు, ధ్వజారోహణ అన్నది. ఎందుకో మనకు అన్నీ ఉన్నాయి, కానీ ఈ ధ్వజారోహణ అన్నది కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఇప్పటికి కూడా చాలా మంది ఉగాది నాడు ఇంటి పైన జెండా ఎగరవేస్తారు. అంటే సాధారణంగా ఇది మన దేవతలకి సంబంధించినటువంటి జెండాని ఎగరవేయడం జరుగుతూ ఉంటుంది. ఈ 6 పనులు తప్పనిసరిగా చేస్తారు. అభ్యంగన స్నానం, కొత్త బట్టలు, పిండి వంటలు ఇత్యాదులన్నీ అన్ని పండగలకి సామాన్యమైన ఉగాదికి విశిష్టత ఏమిటంటే ఉగాది పచ్చడి తినడం, ఆ తరువాత పంచాంగ శ్రవణం చేయడం. ఇది ఉగాది నాడు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటిది. ఇప్పటికీ కూడా ధ్వజారోహణ కాక మిగిలినటువంటి వాటన్నింటినీ అందరూ తెలుగు వాళ్ళందరూ పాటిస్తూనే ఉంటారు. ఆ విధంగా పాటించి వాటి యొక్క సత్ఫలితాలన్నిటినీ మనం పొందుదాం. పరాభవనామ సంవత్సరం, దానికి పరాభవమే తప్ప మనకి విజయమే లభించాలని కోరుకుందాం. స్వస్తి.